గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ స్టోరీ ఎట్లా ఉండేదంటే, ఎదగడం మన హక్కు అని నమ్మిన ఓ నాయకుడు లంకల రత్నాకర్ అంటే విశ్వక్సేన్ తండ్రి చెప్పిన ఆ మాటను చిన్నప్పుడే బాగా పట్టించుకుంటాడు, వంట పట్టించుకుంటాడు. అయితే తనలోని మనిషిని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళను వాడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసే రత్నాకర్ స్థానిక ఎమ్మెల్యే దొరసామి కుడి భుజంగా మారతాడు. దొరసామి నానాజీల మధ్య నడుస్తుంది అండ్ స్టోరీ అయితే. అండ్ రాజకీయ వైరంలోకి తలదూర్చుతాడు. ఆ రాజకీయం అతన్ని ఎక్కడి దాకా దారి తీసుకెళ్ళింది, అతను కోరుకున్నట్టు ఎదగగలడా లేదా, లంకలోకి పగ అతన్ని ఎలా వెంటాడింది అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాలన్నమాట. ఈ మూవీ స్టోరీ అట్లా అయితే ఉంటుందన్నమాట. గోదావరి నేపథ్యంలో పచ్చటి పొలాలు, పల్లెసీమలు, ప్రశాంతంగా ఉండే వాతావరణం అయితే గుర్తుకొస్తుంది. ఇప్పటి వరకు మన సినిమాలో ఎక్కువగా చూపించింది అదే అనమాట. కృష్ణ చైతన్య మాత్రం కాస్త ఎక్కువగానే గోదావరిని చూపించారు. అండ్ అక్కడ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు, గ్రామాల్లోని పగ ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రాణాన్ని ముడిపెడుతూ స్టోరీని అయితే మలిపించారని చెప్పవచ్చు. అండ్ మరి అంతగా ఘోరంగా అయితే లేదు, మూవీ పర్లేదు, చూడవచ్చు అనమాట. అండ్ నేహా శెట్టి కూడా పెద్ద ఆ మూవీలో ప్రధానం అయితే లేదని చెప్పవచ్చు. అండ్ మంచి విజువల్స్, మ్యూజిక్, కొన్ని సీన్స్ అంతగా అయితే ఎక్కదనమాట మన మైండ్లోకి, బుర్రలోకి. అండ్ రాజకీయ క్రీడలో భాగంగా కథానాయకుడు వేసే ఎత్తులు, పై ఎత్తులు చాలానే ఉంటాయి. అండ్ వాటికి మరింత ఉత్కనంగా స్టోరీ ఉంటే బాగుండేది. అండ్ ఇంత గాఢమైన స్టోరీ నేపథ్యంలో ఆవిష్కరించినప్పుడు మరింత ఎక్కువగా చూపిస్తే స్టోరీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ లంక గ్రామాల్లో కత్తి పట్టే సాంప్రదాయంలో సీన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి వేగంగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తారనమాట. అండ్ మూవీ అయితే నాకైతే అంత ఎక్కలేదు గైస్, బట్ మాస్ అట్లా అంటే అనిపించింది, బట్ అలా అయితే ఉంది గైస్. అండ్ సెకండ్ హాఫ్లో అయితే మూవీలో అయితే నదిలో సాగే ఓ సీన్ అయితే బాగుంటుంది. అండ్ ఎండింగ్లో తండ్రి కూతుల బంధం, వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఎక్కువగా బాగుండవు, అంటే ఎక్కదు కూడా. అండ్ విశ్వసేన అయితే తనదైన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మాస్ కోణానికి తగిన శక్తివంతమైన ఏమంటారు క్యారెక్టర్ అనమాట ఇది. అండ్ హుషారుగా, యాక్టివ్గా అనిపించారు. అండ్ ఫైటింగ్ సీన్స్లో కూడా. అండ్ అంజలి పాత్ర కొద్దిగా అర్థమయ్యేలాగానే ఉంటుంది. ఆ పాత్రకి ఆమె అంతే ప్రభావం చూపించారు. నేహా శెట్టి బ్యూటిఫుల్గా కనిపించింది, కానీ పాత్రకు అయితే కొన్ని సీన్స్ అయితే బాగుండవు. అండ్ నజార్, గోపరాజు, రమణ, సాయి కుమార్, ప్రవీణ్, వీళ్ళైతే ఒక మెయిన్ పాయింట్స్లో అయితే కనిపించారు. అండ్ సాంకేతిక విభాగాలు ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అనమాట. అండ్ కెమెరా పనితీరు బాగుంది. అండ్ ఇది 19th శతకంకి సంబంధించిన మూవీ అనమాట. అక్కడైతే బాగానే ఉంటుంది. అండ్ ఓకే అనమాట, పర్లేదు, బట్ చుట్టల్లే చూసి సాంగ్ అయితే బాగుంది ఈ మూవీలో. అండ్ గోదావరి లంకల్లో ఏడుపు నాతోనే ఆగిపోవాలి సహా అట్లా అయితే ఉందన్నమాట. అండ్ ప్రొడ్యూసర్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అండ్ ఈ మూవీకి బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది, అండ్ స్టోరీ బాగుంది, అండ్ మ్యూజిక్ బాగుంది. కొద్దిగా మైనస్ పాయింట్స్ సాగదీసిన ల్యాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ కొన్ని సీన్స్ అయితే లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి గైస్, అట్లయితే అనిపించింది నాకైతే. ఫైనల్గా ఈ మూవీ అయితే అట్లా అయితే ఉంది గైస్. అండ్ మరీ బాగుందని చెప్పలేము, మరీ బాగలేదు అని చెప్పలేము, జస్ట్ యావరేజ్ మూవీ అనే చెప్పవచ్చు. అండ్ నాకైతే అట్లా అనిపించింది, నా ఒపీనియన్ అయితే అది గైస్.
అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.6/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే